హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు మనము ఆనియన్ టొమాటో చట్నీ చేసుకుంటున్నామండి. ఏ రకమైన దోశకైనా సరే బాగుంటుంది. దోశకు బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది. నేను మిల్లెట్ దోశకి చేశాను కదా ఆనియన్ టొమాటో చట్నీ, అదే అనమాట ఇది. సో నార్మల్ దోశకి కూడా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు నేను మీకు వీడియోలో చూపించాను అండ్ ఆ స్క్రీన్ పైన కూడా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తాను. సో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చెన్నా దాల్ శనగపప్పు వేసుకొని కలపండి. తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కలపండి. ఆగాల్సిన అవసరం లేదండి, వెంటనే వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర అన్నీ మీద వేసేసుకొని కలిపేసుకొని కొంచెం వేగినాక 1 ఇంచ్ జింజర్ తీసుకోండి. తర్వాత 5 to 6 ఎండుమిర్చి వేయండి. కారంని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే 4 చాలు, కారం తక్కువ ఉంటే 6 వేసుకోండి. 6 to 8 వేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలిపినాక 1 ఆనియన్ వేసుకోండి, సన్నగా తరుక్కొని వేసుకోండి. అలానే 1 టొమాటో వేసుకోండి. ఆనియన్ వేసిన వెంటనే టొమాటో కూడా వేసేయండి. తర్వాత ఒక 4 వెల్లుల్లి వేసుకోండి. అన్నీ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. తర్వాత ఉప్పు వేయండి, మీకు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి కాస్త మగ్గించుకోండి. ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు టొమాటో, కొంచెం సాఫ్ట్ అవ్వగానే బంద్ చేసుకోండి స్టవ్. తర్వాత వాటర్ యాడ్ చేయండి. మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ వేసుకొని చట్నీలాగా మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు మన టొమాటో చట్నీ రెడీ. సో ఈ చట్నీ దేనికైనా బాగుంటుంది. తర్వాత వేసుకొని సర్వ్ చేసుకోవడమే దోశల్లోకి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నేను కావాలనే ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తున్నాను, బోర్ కొట్టకూడదని. సో ప్లీజ్ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.